జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కృపాదాస్ గారు ఈ రోజున రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోకి వచ్చారు. వారు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ కూడా వివరించడంతో పాటు మీ సందేహాలని కూడా నివృత్తి చేస్తారు. వారితో మాట్లాడాలనుకున్న వారు డైరెక్ట్గా 8977688799 నెంబర్కి కాల్ చేసి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. నమస్కారం సార్. సార్, ఈ ఏడాది ఖరీఫ్ రుణ ప్రణాళిక ఎలా ఉందండి? ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? మనకి ఎన్ని ఎకరాల్లో ఈసారి సాగు అవుతుంది? ఆయకట్టు పెరిగిందా తగ్గింది? ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఎర్లీగా కూడా వాటర్ రిలీజ్ చేశారు ఈసారి కొంచెం. మనకి టోటల్గా సుమారుగా 5 లక్షల హెక్టార్లలో మనం వివిధ రకాల పంటలు వేసేటువంటి అవకాశం ఉందండి. సో ఇప్పటి వరకు సుమారుగా ఒక 50% అంటే 2,50,000 హెక్టార్లు మాత్రం వివిధ రకాలైనటువంటి పంటలు వేయటం జరిగింది. సో అందులో ప్రధానమైనటువంటివి వరి ఇప్పటి వరకు కూడా ఒక 29,000 హెక్టార్లలో నేరుగా వెదజల్లే పద్ధతి కానివ్వండి, నాటు పద్ధతిలో సుమారుగా 29,000 హెక్టార్లు వేయటం జరిగింది. అది ఇప్పుడు ముమ్మరంగా డెల్టా ప్రాంతంలో నాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత ప్రధానమైనటువంటి పంట మనకి పత్తి, దాదాపుగా 1,50,000 హెక్టార్లలో పత్తి వేయటం జరిగింది. తర్వాత ప్రధానమైనటువంటి పంట మిరప ఇప్పటి వరకు కూడా ఒక 10,000 హెక్టార్లు మాత్రం వేయటం జరిగింది. అది ఇంకా సెప్టెంబర్ ఆఖరి వరకు కూడా వేసేదానికి అవకాశం ఉంది. ఒక 10,000 హెక్టార్లు కంది వేయటం జరిగింది. అది కూడా దాదాపు మనం ఆగస్టు ఆఖరి వరకు, ఈవెన్ రబీ పంట కనుక తీసుకుంటే అక్టోబర్ వరకు కూడా వేసేదానికి అవకాశం ఉంది. ఇతర అపరాల పంటలు ఒక 15,000 హెక్టార్లో వేయటం జరిగింది. సో వెరసి సుమారుగా ఒక 50% మాత్రం ఇప్పటివరకు కవర్ అయింది. రాబోయే 10 రోజుల్లో సుమారుగా ఒక 1,00,000 హెక్టార్ల వరకు కూడా వరి నాట్లు పడేదానికి అవకాశం ఉంది. అట్లాగే కంది ఇంకొక 20,000 నుంచి 25,000 హెక్టార్ల వరకు కూడా వేసేదానికి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఒక 3-4 మండలాలు మినహాయిస్తే మిగతా అన్ని మండలాల్లో కూడా వర్షపాతం సాధారణంగా కానీ అధికంగా కానీ ఇప్పుడు కురుస్తూ ఉంది. అంత అనుకూలంగా ఉంది కాబట్టి సో రైతులందరూ కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సో వ్యవసాయ శాఖ ద్వారా మనకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో గత సంవత్సరాల్లో ఉన్నటువంటి మంచి కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా అనేక రకాలైనటువంటి కొత్తవి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. సో అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ రుణ ప్రణాళికను కనుక చూసినట్టుగైతే ఖరీఫ్ రబీ రెండు కలిపి సుమారుగా 9,020 కోట్ల రూపాయలని రుణాలని రైతులకి ఇప్పించాలి ఈ జిల్లాలో అనేటువంటిది రుణ ప్రణాళికని ఎస్ఎల్బీసీలో అప్రూవల్ చేయడం జరిగింది. సో దానికి గాను ఇప్పటి వరకు 3,500 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులందరికీ కూడా రుణాలని అందజేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం వేగంగా బ్యాంకులన్నీ కూడా ముందుకొచ్చి చేస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే చిన్నకారు రైతులకి రుణాలు అందించడమే కాకుండా కౌలు రైతులకి ప్రత్యేకంగా రుణాలని సదుపాయం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో గత 3 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే రుణ అర్హత కార్డులు అంటే ఎల్ఈసి కార్డులని ఇచ్చేదానికి ప్రభుత్వం గట్టి చర్యలు ఈ సంవత్సరం తీసుకున్నది. సో గత సంవత్సరం 21,000 కార్డులు అంటే కౌలుదారులని గుర్తించి 21,000 మందికి కార్డులు ఇప్పించడం జరిగింది. అందులో సుమారు 4,500 నుంచి 5,000 మందికి మాత్రమే రుణాలు గత సంవత్సరం పొందగలిగారు. కానీ ఈ సంవత్సరం దాన్ని మరింత మెరుగు చేసి రుణార్హత కార్డులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పొందలేకపోయినటువంటి రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా సాగు ధృవీకరణ పత్రం అంటే సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేషన్ అనే దాన్ని ఇచ్చి రైతుల్ని రుణానికి అర్హులుగా చేసేటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ సంవత్సరం చేపట్టింది. కొత్తగా పెట్టారండి. ఈ సంవత్సరం కొత్తగా పెట్టడం జరిగింది. సో దానికి అవునండి, అవును. సో గత సంవత్సరం 21,000 ఎల్ఈసి కార్డ్స్ ఇస్తే ఈ సంవత్సరం దాదాపుగా 33,000 ఎల్ఈసి కార్డులు ఇప్పటి వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వటం జరిగింది. అట్లాగే 36,000 మందికి ఈ సాగు ధృవీకరణ పత్రం అంటే సిఓసీలు కూడా మేము ఇవ్వటం జరిగింది. వెరసి రెండు కలిపి దాదాపు 68,000 మంది సాగుదారులు అంటే కౌలుదారులన్నింటినీ అందరినీ గుర్తించడం జరిగింది.
సో వారిలో ఇప్పటి వరకు కూడా సుమారు ఒక 6,500 మందికి సుమారు ఒక 20 కోట్ల రూపాయల రుణాన్ని కూడా ఇప్పటి వరకు కూడా బ్యాంకులు శాంక్షన్ చేసినాయి. ప్రభుత్వము అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దీని మీద ఒక డ్రైవ్ తీసుకుంటా ఉన్నాం. సో ప్రతిరోజు కూడా ఆ ఫీల్డ్లో ఎక్కడైనా బ్యాంకర్సు రైతులకి ఈ కౌలు రైతులకు రుణాలు ఇచ్చే దాంట్లో కనుక ఏమైనా ఇబ్బందులు కలిగించినట్టుగా అయితే ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి వివరాలని మా ద్వారా LDM గారికి తెలియజేసి సో ఆ తర్వాత 2-3 రోజుల్లో ఆ బ్యాంకర్స్ తోటి మాట్లాడి రుణాలు ఇప్పించేదానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఇబ్బందులు అంటే ఎట్లాంటివి వస్తున్నాయండి మీకు మీ దృష్టికి? గతంలో రీషెడ్యూల్ కానీ రీషెడ్యూల్ కాకుండా చాలా చోట్ల ఏమవుతుందంటే ఏ భూములను అయితే ఈ కౌలుదారులు కౌలుకు తీసుకున్నారో ఆ సొంతదారులు ఆల్రెడీ ఇప్పటికే రుణం తీసుకొని ఉంటాం కాబట్టి ఏంటంటే ఒకే సర్వే నెంబర్ మీద ఇప్పటికే సొంత రైతులు తీసుకున్నారు కాబట్టి వేరే వారికి ఈ పంట రుణం ఇవ్వటం అనేది సాధ్యం కాదు అనేటువంటిది బ్యాంకర్స్ చెప్తున్నటువంటి మాట. కానీ SLBCలో చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, SLBC కన్వీనర్ గారి ముందు అన్ని బ్యాంకులు కూడా ఒప్పుకున్నది ఏంటంటే పొలం ఉన్న వారికి ఇచ్చేటువంటిది పొలాన్ని తనఖా పెట్టుకొని పొలం డెవలప్మెంట్కి వాటి కొరకు ఇచ్చేటువంటి రుణం, కానీ సాగు చేసేటువంటి వారికి పంటని రుణం అంటే పంటకు అయ్యేటువంటి ఖర్చుల్ని చేయటం కొరకు పంటని తనఖాగా పెట్టుకొని చేసేటువంటి రుణం కాబట్టి ఇది ఖచ్చితంగా సాగుదారుకి అయితే సొంతదారు వ్యవసాయ రుణం తీసుకున్న వాళ్ళు కూడా పంట రుణానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే మేము LDM గారి ద్వారా అట్లాగే జిల్లా కలెక్టర్ గారి ద్వారా బ్యాంకులకి క్లారిటీ ఇస్తున్నాం. చాలామంది దానికి కన్విన్స్ అయ్యి సో ముందు కొంత రెసిస్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా తర్వాత లోనింగ్ అనేది సజావుగానే జరుగుతూ ఉంది. సో ఎవరైనా కానీ రైతులు ఒకవేళ కనుక ఈ లోనింగ్ విషయంలో కనుక ఏదైనా సమస్యలు ఉన్నట్టుగా అయితే స్థానికంగా ఉన్నటువంటి మా వ్యవసాయ అధికారి కానివ్వండి, AEO, MPO లేదా అసిస్టెంట్ డైరెక్టర్ గారికి తెలియజేస్తే వారు బ్యాంకర్ తోటి మాట్లాడి వారిని కన్విన్స్ చేసి రుణాలు ఇప్పించేదానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేకపోతే జాయింట్ డైరెక్టర్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ను కూడా మేము ఏర్పాటు చేసాం. సో దాని నంబరు 0863 2234 632 0863 22 34 ఇది అన్ని వర్కింగ్ డేస్లో పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. రైతులు కనుక ఎవరైనా వారికి రుణాలకు సంబంధించి కానివ్వండి ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నట్టుగైతే ఈ కంట్రోల్ రూమ్కి తెలియజేసినట్టుగైతే అవి మాకు దృష్టికి వస్తే వాటిని ఆ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని వారికి ఉన్నటువంటి కష్టాన్ని తీర్చేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సాగు ధృవీకరణ పత్రాలు జారీ కూడా అయిపోయిందండి మొత్తం? లేదండి, సాగు ధృవీకరణ పత్రాల జారీ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇస్తున్నారా లేకపోతే మీరు కానీ ఐడెంటిఫై చేసేస్తారండి? ఇప్పుడు ఎందుకంటే గ్రామాల్లో ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఈ క్రాప్ బుకింగ్కి మాకు సంబంధించినటువంటి స్టాఫ్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు అది సొంతదారు సాగు చేస్తున్నారా లేకపోతే ఎవరైనా కౌలుదారు సాగు చేస్తున్నారా అనేటువంటి వివరం తెలుస్తుంది. సో ఆ రకంగా కౌలుదారులను గుర్తించి అసలు భూ యజమానితో డిస్కషన్ చేసి వారికి అవసరమైనటువంటి సమస్యని వారికంతా కూడా డిస్కషన్ చేసి వారిని కన్విన్స్ చేసి సాగు ధృవీకరణ పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి అండి? కొల్లిపురం. మీ పేరండి? రామారావు గారు. చెప్పండి, జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు, మాట్లాడతారా? చెప్పండి సార్. నమస్కారం సార్, రామారావు గారు. చెప్పండి, వినిపిస్తుంది. మీరు సౌండ్ తగ్గించండి, రీసౌండ్ ఇస్తుంది, వాల్యూమ్ తగ్గించండి. లాస్ట్ టైం మేము మొక్కజొన్న పంట వేసామండి, బాగానే వచ్చింది. ఇది సీజన్ ఖరీఫ్ సీజన్ కదా, ఏ పంట వేసుకుంటే మనకి మంచి దిగుబడి వచ్చింది అని అంటారండి. ఎక్కడండి? కొల్లిపరలో మీది ఏ గ్రామం? కొల్లిపర ఊరే అండి. కొల్లిపర ఊరే. మీ నీటి వసతి ఏంటండి? నీటి వసతి మీకున్న నీటి వసతి ఏమిటి? బోరా లేకపోతే కాలువ? కాలువ అండి.
అదే ఇప్పుడు కాలువ అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు మీరు అంటే సాధారణంగా నాకు అనుభవం ఉన్నది ఏంటంటే మొదటి పంట ఏమో మనం వరి వేసుకుంటాం. సో రెండో పంటగా వెళ్ళినప్పుడు మనం అపరాలు కానివ్వండి లేకపోతే జొన్న మనకు సాధారణంగా ఉన్నటువంటి పంటల సరళది. సో రెండో పంటకు మనం మొక్కజొన్న కానివ్వండి జొన్నకు కానీ వెళ్తూ ఉంటాం, ఎందుకంటే అది మార్కెట్ ఇబ్బందులు కూడా అట్లాంటివి ఉండవు. అట్లా కాకుండా మీకు కనుక నీరు ఎక్కువ అవుతుంది అనేటువంటి సమస్య అంటే ఖరీఫ్లో ఉన్నటువంటిది ఏంటంటే వర్షాలు వస్తుంటాయి, మీ పక్కన ఉన్నటువంటి పొలాలన్నీ కూడా మాగాణి వేసినప్పుడు ఏంటంటే నీరు నిలబడి ఇతర పంటలు ఏవి కూడా సరిగా రావడానికి అవకాశం ఉండదు. అది మీది మెరక కాకుండా మెరక పొలం అయితే మీరు వేరే రకమైనటువంటి ఆలోచన మొక్కజొన్నకి వెళ్ళొచ్చు, కూరగాయలకు వెళ్ళొచ్చు, ఇతర పంటల గురించి ఆలోచన చేయొచ్చు. అట్లా కాకుండా కనుక మిగతా వాటితోటి సమానమైనటువంటి లెవెల్ ఉన్నటువంటిది అయితే మాత్రం మొదటి పంటగా వరి వేసుకొని రెండో పంటగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా మొక్కజొన్న కానివ్వండి జొన్న కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ బాగా కనుక ఉన్నట్టు మార్కెట్ బాగుంటే మనం అపరాలకు కూడా వెళ్ళొచ్చు. అవునండి. అంటే ఇప్పుడు మనకి మొక్కజొన్న కానీ మళ్ళీ అదే మంచిగా అంటారు కదండి. ఇప్పుడు మొక్కజొన్న కూడా వేసుకోవచ్చండి. నేను చెప్తున్నది ఏంటంటే కొంచెం మెరక ఉండి మీకు వర్షాలు పడ్డా లేదా కాలువ నీరు వల్ల కనుక ఊట వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదనేటువంటి పరిస్థితి కనుక మీ పొలానికి కనుక ఉన్నట్టుగైతే మొక్కజొన్న వేసుకున్న తప్పలేదు. ఏది ఖరీఫ్లో కూడా వేయచ్చు, దానికి అనువైన రకాలు కూడా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ప్రైవేట్ హైబ్రిడ్స్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. అంటే మీకున్నటువంటి పొలం పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే జనరల్గా ఈ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కూడా మీరు క్రాప్స్ని వీళ్ళని సజెస్ట్ చేస్తారు సార్? అంటే కొన్ని క్రాప్స్ని డిస్కరేజ్ చేయటం, రెస్ట్రిక్ట్ చేయటం అలాంటివి అన్నది. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మనకున్నటువంటి అగ్రికల్చర్ కరెక్ట్గా చెప్పాలంటే మార్కెట్ డ్రివెన్, అంటే మార్కెట్ని బట్టి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సలహా మేమిచ్చినా లేదా రైతులు తీసుకున్నా కానీ ఇప్పుడు ఉదాహరణకి పోయిన సంవత్సరం కనుక పరిస్థితి చూసుకున్నట్టుగైతే చిల్లీసు అనుకున్న దానికంటే కూడా దాదాపు 25,000 హెక్టార్లు అదనంగా వేయటం, క్రాప్ చాలా ఎక్కువ పంట వచ్చిన తర్వాత మార్కెటింగ్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. గవర్నమెంట్ ఏంటంటే అప్పటికే సమయానికి కొంత ఆదుకోబట్టి కొంతవరకు రైతులు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం పంటలను ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సీజను, అట్లాగే అక్కడ ఉన్నటువంటి నేల పరిస్థితులు, వారికి ఉన్నటువంటి నీటి వసతి, వీటన్నిటితో పాటుగా మార్కెట్, తర్వాత నిల్వ చేసుకోవడానికి ఉండేటువంటి పరిస్థితులు, వీటిని దృష్టిలో పెట్టుకొని పంటలను కనుక ఎంచుకున్నట్టుగైతే ఇబ్బంది లేకుండా, నష్టాలు లేకుండా బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఎర్లీగా మనకి వాటర్ రావటం మూలంగా కూడా ఏమైనా అడ్వాంటేజ్ జరిగింది సార్ ఈ సంవత్సరం రైతులకి? సో ఈ సంవత్సరం మనకి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఏంటంటే జూన్ నెలలోనే మనం నీటిని విడుదల చేసేటువంటి ఆలోచన, గోదావరిలో ఉన్నటువంటి నీటిని పట్టిసీమ ద్వారా నీటిని అయితే విడుదల చేయడం జరిగింది. అయితే రైతులు అప్పటికే కొంత అంటే మెంటల్గా ప్రిపేర్ కాకపోవడంతో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు సార్. నాగేశ్వర గారు చెప్పండి, జేడీ గారు ఉన్నారు, మాట్లాడతారా? సార్, మీ హెచ్సి ఛానల్ ఇలాంటి ప్రోగ్రాంలు పెడితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. జేడీ గారితో మాట్లాడండి, మీరు ఏంటో చెప్పండి. సార్, ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కదా సార్, అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ పంట తీసుకోవచ్చు సార్? ఎక్కడండి మీది? తెనాల్లో ఏ ప్రాంతం? తెనాలి మీరు స్పష్టంగా అడగండి, అది క్లారిటీగా. కొలక్కలూరు. కొలక్కలూరులో మీ నీటి వసతి ఏంటి? నీటి ప్రస్తుతం మాగాడి ఉంది సార్. ఆడ మాగాణి ఉన్నప్పుడు మరి మనం మొదటి పంటగా మాగాణి వేసుకోవటమే సబబు. ఎందుకంటే మరి మీ చుట్టుపక్కల ఉన్నవారు మాగాణి వేసినప్పుడు మీరు ఇతర పంటలు వేసినా కానీ మీకు సరైనటువంటి దిగుబడులు రావు. కాబట్టి లాస్ట్ ఇయర్ మొక్కజొన్న వేసాం సార్. లాస్ట్ ఇయర్ మొక్కజొన్న వేశారు అంటే అదే నేను అంటున్నది ఏంటంటే మీ చుట్టుపక్కల వారు అందరూ అనుకొని అందరూ ఒకే మాటగా కనుక మొక్కజొన్న కనుక వేసుకుంటే అవసరమైనటువంటి నీటిని కట్టుదిట్టం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందరు కలిసి ఒక మాట అనుకొని మీరు వేసుకుంటే మంచిది, తప్పైతే కాదు. అట్లా కాకుండా మీరు మొక్కజొన్న వేసి మీ చుట్టుపక్కల 4 పక్కల వాళ్ళు వరి కనుక వేసినట్టుగా అయితే మీ మొక్కజొన్నకి నీరు నిలబడటంతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నాగేష్ గారు.
దీని ద్వారా రావటం వల్ల ఇప్పుడు అంటే ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఏంటంటే రైతులు గత 10 సంవత్సరాలుగా కృష్ణా వెస్టర్న్ డెల్టాలో లేటుగా పంటలు తీసుకోవటానికి అంటే లేటుగా నాట్లు వేయడానికి అలవాటు పడ్డారు. దానికి కారణం ఏంటంటే నీటి విడుదలని ఎట్టి పరిస్థితులు కూడా ఆగస్టు 2వ పక్షంలో మాత్రమే విడుదల చేసేటువంటి అవకాశం ఉండటంతో సో లేటుకి అలవాటు పడి ఉన్నారు. అయితే గత సంవత్సరం సో మీరందరూ కూడా గమనించి ఉండొచ్చు, గత సంవత్సరం ఏంటంటే ఈ లేటుగా ఎట్లాగో వేస్తున్నారు కాబట్టి ముందున్నటువంటి సమయాన్ని ఉపయోగించుకునే విధంగా మేము వ్యవసాయ శాఖ రైతులతోటి కానివ్వండి శాస్త్రవేత్తలతోటి కూర్చొని ఒక ముందస్తు ఖరీఫ్ అనేటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. గత సంవత్సరం అయితే దాదాపు 22,000 హెక్టార్లలో పెసర, మినుము లాంటి తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పంటలను మేము మే 2వ పక్షంలో వేయించటం, ఈ వరి వేయబోయే టైంకి ఒక పంట తీసుకొని కొంత రాబడి రైతులకు వచ్చే విధంగా ఒక ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా చుండూరు కానివ్వండి, పొన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది రైతులు వేసి దాన్ని మంచి లబ్ధి పొందారు. సో ఈ సంవత్సరం కూడా దాదాపు 15,000 హెక్టార్లు అవి వేస్తున్నారు. అయితే ఏంటంటే ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉండగా ప్రభుత్వం నీటిని ముందుగా విడుదల చేయటం అనేటువంటిది అలవాటు చేసి రైతుల్ని నవంబర్లో వచ్చేటువంటి తుఫానుల నుంచి ఖరీఫ్ పంటని ఎటువంటి నష్టం కలగకుండా ముందుగానే ముగించాలనేటువంటి ఉద్దేశంతో నీటిని ముందుగా విడుదల చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఏంటంటే అప్పటికి రైతులు అంతగా రెడీగా సిద్ధంగా లేని కారణంగా కొంత ప్రభుత్వం అనుకున్నంత అంత ఎర్లీగా వేయలేకపోయినప్పటికీ కూడా నా ఉద్దేశం ప్రకారం కనీసం 15 అంటే నెల రోజులు కాకపోయినా 15-20 రోజులు మేము సీజన్ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే గతంలో దాదాపుగా సెప్టెంబర్ 10వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా నాట్లు జరిగాయి. ఇప్పుడు నాకున్నటువంటి అంచనా ప్రకారం చూస్తే ఆగస్టు నెలాఖరికల్లా కంప్లీట్గా చివరి ఎకరం కూడా నాట్లు పూర్తవటం జరుగుతుందనేటువంటిది ఉద్దేశం. కాబట్టి ఏంటంటే దీన్ని రాబోయే సంవత్సరాల్లో ఎందుకంటే పట్టిసీమ వల్ల ఇక్కడ మన కృష్ణా వెస్టర్న్ డెల్టా స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి ఇంకా మరికొంత ఎర్లీగా తీసుకురాగలిగినట్టుగైతే ఖరీఫ్ పంటకి తుఫాను నుంచి ముఖ్యంగా సేవ్ చేసుకోవడానికి వీలుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, 2వ పంటని పద్ధతి ప్రకారం కూడా సాగు చేసుకొని అధిక దిగుబడి తీసుకోవడానికి వీలవుతుంది. హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అంగలకుట్టు. చెప్పండి మీ పేరండి? నా పేరు సాంబశివరావు అండి. సాంబశివరావు గారు చెప్పండి, జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. సార్ మేము తెనాలి సంగతి గురించి మాట్లాడుతున్నాం. అవునండి. ప్రజెంట్ ఏ పంటకి అనుకూలంగా ఉంది? మా సైడ్ అయితే మిర్చి బాగుందండి. మీ ఇచ్చి సజెషన్ ఏమంటారు? మిర్చి వేస్తున్నారా మీ దగ్గర? అవును సార్. అంటే మీది అంటే ఇప్పుడు అంగల్కుదురు అంటే మనకు డెల్టా ప్రాంతం. అవును సార్. అయినప్పటికీ కూడా మీది మెరకు ఉందా మీ దగ్గర? అవును సార్, మెరకు ఉంది. ఎస్. సో అంటే మిర్చి అంటే ఏంటి, మీరు ఎర్ర మిరపక వేస్తున్నారా లేకపోతే పచ్చిమిరపక? పచ్చిమిరప. సో పచ్చిమిరపక అయితే డిమాండ్ జనరల్గా రెగ్యులర్గా డిమాండ్ ఉండే అవకాశం ఉందండి. వెజిటబుల్ కింద వెళ్తుంది కాబట్టి. అయితే ఏంటంటే ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా మీరు తక్కువ విస్తీర్ణం స్టాగర్డ్ అంటే కొంత విస్తీర్ణం ఒకసారి కొంత విస్తీర్ణం ఒకసారి కనుక 15-20 రోజుల గ్యాప్లో కనుక వేసుకోగలిగినట్టుగా అయితే మీరేంటంటే రెగ్యులర్గా మీరు మార్కెట్కి సప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి మేలైన హైబ్రిడ్స్ కానివ్వండి, మన ప్రాంతానికి అంటే మన కన్జ్యూమర్స్కి మన వినియోగదారులకి ఇష్టపడేటువంటి మంచి రకాల గురించి మీరు తెనాల్లో మీకు హార్టికల్చర్ అధికారులు ఉద్యాన శాఖ అధికారులు ఉన్నారు మార్కెట్ కమిటీలో. ఒకసారి మీరు వారిని సంప్రదించవచ్చు. ప్లస్ వారిని సంప్రదించినప్పుడు ఏంటంటే ఈ మిర్చి సాగుకి అవసరమైనటువంటి విత్తనాలకి వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీస్ కానివ్వండి ఇతర స్కీమ్స్ గురించి కూడా మీరు తెలుసుకొని వినియోగించుకోవటం మంచిదండి. థ్యాంక్ యూ అండి. సో ఈ రకంగా రాబోయే సంవత్సరాలు ఏంటంటే కనీసం జూన్ ఆఖరికల్లా నార్లు పోసుకోవడం, జూలై ఆఖరికల్లా అలవాటు చేయాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. సో 2వ పంటని స్టెబిలైజ్ చేసి ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం హడావిడిగా 2వ పంట పల్స్ వేస్తున్నాం, అది కొంచెం హడావిడిగా వేస్తాను. అట్లా కాకుండా దాన్ని కూడా కరెక్ట్ సీజన్ ప్రకారం డేట్ ఆఫ్ సోయింగ్స్ కానివ్వండి దాన్ని అన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ రాకుండా ఉండే విధంగా కంప్లీట్గా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ శాస్త్రపరంగా ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా పాటించడానికి వీలు కలిగే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తర్వాత ఇప్పుడు వీటికి విత్తనాలు కానీ వీటిలో కానీ ఏ విధమైన ఇది మనకి తలెత్తలేదండి. ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలు ఏమి రాలేదు. సో ఎందుకంటే ఇప్పుడు వరి గినక చూసుకున్నట్టుకైతే కూడా చాలా వరకు తగ్గిపోయిందండి, గతంలో వచ్చినట్టుగా లేదండి. ఎందుకంటే గత సంవత్సరం ఉన్నటువంటి అప్పటికి కొన్ని చర్యలు తీసుకున్నాం. గత సంవత్సరం కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రావడంతో మరింత పటిష్టం చేయటం జరిగింది. సో ఎక్కడైనా దాడులు చేయటం కానివ్వండి, ఎక్కడైతే సమాచారం సేకరించడం, ఉన్న సమాచారం మేరకు దొరికినటువంటి వాటిని గట్టిగా చర్యలు తీసుకోవడంతో మీరు అన్నట్టుగా చాలా వరకు స్ట్రీమ్లైన్ చేయటం జరిగింది. సో ఇంకా రాబోయే 1-2 సీజన్స్లో దాన్ని కంప్లీట్ ఫుల్ కంట్రోల్లోకి, డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఎందుకంటే గత చాలా కాలంగా గుంటూరు డిస్టిక్లో ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉండేవి. సో వాటిని ఇప్పటి వరకు కూడా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి చాలా వరకు స్ట్రీమ్లైన్ చేయగలిగాం. సో అంటే గవర్నమెంట్ అదర్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టుగా అయితే గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ భూసార పరీక్షలు అనే దాన్ని ఒక సైంటిఫిక్గా ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ భూసార పరీక్షలు అనేవి గత 25-30 సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక గ్రిడ్ అని ఫామ్ చేసి ఒక లెక్క ప్రకారం వీటినన్నింటిని చేయటం. మొదటి సంవత్సరం 3వ వంతు, 2వ సంవత్సరం 3వ వంతు, 3వ సంవత్సరం మిగిలినటువంటిది. అంటే గత 3 సంవత్సరాలుగా కంప్లీట్గా జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో ఉన్నటువంటి మొత్తం మట్టి నమూనాలని సర్వే చేసినట్టుగా సేకరించి వాటన్నిటిని కూడా నమూనాలని విశ్లేషణ చేసి వాటికి సంబంధించినటువంటి భూసార కార్డులని ప్రింట్ చేసి కూడా రైతులకు అందజేయటం జరిగింది. అంటే ఈ భూసారంలో కూడా మార్పులు వస్తుంటాయి కదా సార్? అవునండి, ఎప్పటికప్పుడు మళ్ళీ చేస్తుండాలి. అదండి, దాన్ని ఇప్పుడు మేము ఫస్ట్ సైకిల్ అన్నాం, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైకిల్ మొదలు పెడతాం. అంటే మొట్టమొదటి సంవత్సరం ఏ నమూనాలు అయితే సేకరించామో వాటిని మళ్ళీ ఈ సంవత్సరం చేస్తాం. అంటే ప్రతి 3 సంవత్సరాలకి దాదాపుగా ఆ గ్రిడ్లో ఉన్నటువంటి నమూనాలను మనం సేకరణ చేయటం. సో వారికి ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయి అందులో అనేటువంటి వాటిని రైతులకు తెలియజేయటం, సారాన్ని పరిరక్షించడానికి, దానివల్ల కలిగేటువంటి నష్టాలను పూడ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నిటి కూడా చేయటం జరిగింది. సో ఇందులోనే ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ సంవత్సరం, అంటే గత సంవత్సరం వరకు కూడా ఈ లోపాలు ఉన్నటువంటి వాటిని, ముఖ్యంగా సూక్ష్మ ధాతువులు అంటే జింకు, బోరాను, అట్లాగే జిప్సం లాంటి వీటిని 50% సబ్సిడీ మీద రైతులకి అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కొంతమంది ప్రజాప్రతినిధులు కానివ్వండి, రైతు సంఘాల నాయకులు వారి కోరిక మేరకు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూసార పరీక్షలలో లోపం ఉన్నట్టుగా తేలినటువంటి క్షేత్రాలన్నిటికీ కూడా పూర్తిగా ఉచితంగా, అంటే 100% సబ్సిడీ మీద జింకు, బోరాను, జిప్సాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇప్పుడు గత 3 సంవత్సరాల్లో మా విశ్లేషణ ప్రకారం ఏ రైతుల కంటే ఏ క్షేత్రాల్లో అయితే ఈ జింకు కానివ్వండి ఇవి లోపాలు ఉన్నాయి అనేటువంటి వాటిని మేము విడగొట్టి ఆ రైతులకి పూర్తి ఉచితంగా మేము ఈ సంవత్సరం ఈ సూక్ష్మ ధాతువులన్నింటిని కూడా అందజేయటం కూడా జరుగుతూ ఉంది. సో అట్లాగే అంటే దీనివల్ల ఫలితం వస్తుందండి, వీటికి ధాతువులు మళ్ళీ సారం పెంపొందుతుందా? సో అంటే ఇప్పుడు మనకి ఏ ధాతువు అయితే లోపం ఉందనేటువంటిది మనం గమనించడం జరిగిందో ఆ ధాతువుని నేలకి ఇవ్వటం లేదా నేరుగా ఆకుల మీద స్ప్రే చేయటం ద్వారా ఆ ధాతువుని కనుక ఇచ్చినట్టుగా అయితే మిగతా ధాతువులు కానివ్వండి, మిగతా పోషక పదార్థాలన్నీ కూడా సమపాళ్లలో సకాలంలో మొక్కకు అందటం ద్వారా మొక్క అది లోపల జరగాల్సినటువంటి జీవన క్రియలన్నీ కూడా వేగవంతంగా జరుగుతాయి. దిగుబడులన్నీ కూడా గణనీయంగా పెరిగేదానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ మిగతా పోషకాలు మనం ఉపయోగించేటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ అంటే యూరియా కానీ, డిఏపి, ఇతర కాంప్లెక్స్ ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాలు లోపం ఉన్నంతసేపు మనం ఎన్ని కిలోలు లేదా క్వింటాళ్ళకు సంబంధించిన ఈ ఎన్పికే ఫర్టిలైజర్స్ వేసినప్పటికీ కూడా వినియోగం సరిగా ఉండదు. కాబట్టి ఏంటంటే వేస్టేజ్ అయిపోతూ ఉంటాయి. ఆ సూక్ష్మ ధాతువులు మనం కరెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మనకు సక్రమంగా ఉపయోగపడతాయి. దానివల్ల ఏంటంటే సాగు ఖర్చును మనం తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సాగు ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుందండి. సో ఇదే కాకుండా భూమి సారం తగ్గిపోవటం అనేది గత కొంతకాలంగా రైతులను కానివ్వండి, శాస్త్రవేత్తల్ని, అట్లాగే మేధావుల్ని ఆందోళన కలిగించేటువంటి అంశం. అంటే భూమి లోపల ఉండాల్సినటువంటి సేంద్రియ పదార్థం అనేది సంవత్సరం కూడా క్రమంగా తరిగిపోతూ ఉంది.
సో రైతులు కానివ్వండి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో కౌలుదారులు చాలామంది చేస్తూ ఉన్నారు. భూమి మీద వారికి పూర్తి స్థాయి శ్రద్ధ తీసుకోకపోవడంతో రసాయనిక ఎరువులు మాత్రమే వారు వినియోగించడం జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే ఈ సేంద్రియ పదార్థం అనేది తరిగిపోవడం ప్రధాన కారణం దేని గుర్తించారండి? అది తగ్గటానికి ఎట్లా? తగ్గడానికి రసాయనిక ఎరువులు విరివిగా వాడటం మొదటిది. రెండోది ఏంటంటే ఈ సేంద్రియ పదార్థాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగించకపోవడం. సో దానిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో దాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే తరాలకి సారవంతమైనటువంటి నేలను అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ భూసార పరిరక్షణ పథకం కిందనే పచ్చిరొట్ట విత్తనాలను కూడా గత సంవత్సరం వరకు కూడా 50% కాదండి. పచ్చిరొట్ట విత్తనాలు అంటే మనం జీలుగా, జనుము, పెళ్లి పెసర ఈ 3 రకాల విత్తనాలని పంటలు వేసుకోవడానికి ముందుగానే ఒక 45 రోజుల నుంచి 2 నెలల ముందుగా వాటిని చల్లుకొని అది ఏపుగా పెరిగి సుమారుగా ఒక 50% పూత దశలో ఉండకంటే బాగా నవనవలాడుతూ ఉన్నప్పుడు దానంటింటి కూడా నేలలో కనుక కలిదునినట్టుగా అయితే దాని సారం అంతా కూడా నేలలో కలిసి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా బాగా పెరుగుతాయనేటువంటిది మనకు శాస్త్రపరంగా నిరూపితమైనటువంటి అంశం. సో దాన్ని రైతులకు సలహా రూపంలో ఎంతకాలం చెప్పినప్పటికీ కూడా రైతులు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం వరకు కూడా 50% సబ్సిడీ మీద ఈ విత్తనాన్ని రైతులకు సరఫరా చేస్తూ వచ్చాం. అయినప్పటికీ కూడా చాలా వరకు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 75% సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించడం జరిగింది. సో ఈ ప్రోత్సాహంతో మన జిల్లాలో రైతులు దాదాపుగా సుమారుగా 1,00,000 ఎకరాల్లో ఈ పచ్చిరొట్ట వివిధ రకాలైనటువంటి పచ్చిరొట్ట పంటల్ని రైతులు తీసుకోవటం జరిగింది. సో ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే రైతులకి ఈ రకమైనటువంటి పంటల్ని పెంచి నేల సారాన్ని పెంపొందించే విషయంలో రైతుల్ని మరింత సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఈ విస్తీర్ణాలు ఇంకా ఎక్కువగా పెరిగే విధంగా మేము రైతుల్ని ఎడ్యుకేట్ చేయటం కానివ్వండి. ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం మా హ్యాండ్స్ని కూడా స్ట్రెంగ్థన్ చేసిందంటే గ్రామాల్లో పనిచేయడానికి మాకు ఏఈఓలు తక్కువ సంఖ్యలో ఉండేవారు. ఆ ఏఈఓలు కూడా గతంలో క్వాలిఫికేషన్ కొంచెం తక్కువగా ఉండేది. వారిని కన్విన్స్ చేసేదానికి కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారంటే డిప్లొమా కలిగినటువంటి ఏఈఓస్ని రిక్రూట్ చేసుకోవటం ద్వారా అంటే సైంటిఫిక్గా శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వారిని ఫీల్డ్లోకి పంపించడం మొదటిది. సో ఆ నంబర్ పెంచడానికి వీలుగా డిప్లొమా కానివ్వండి, బిఎస్ అగ్రికల్చర్ చదువుకున్నటువంటి యువ క్యాండిడేట్స్ని ఎంపీఈఓల రూపంలో కూడా ప్రతి గ్రామానికి కూడా పంపించడం జరిగింది. సో వీరందరి సేవల్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాలని వినూత్నమైనటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇదే కాకుండా గత సంవత్సరం మిర్చి అనుభవాన్ని కనుక తీసుకున్నట్టుగైతే మిర్చి సాగు బాగా ఎక్కువగా పెరగటం, సో దిగుబడి ఎక్కువగా వచ్చి మార్కెట్ సమస్యలు వచ్చినాయి. సో ఇప్పుడు రైతులు ఇందాక మనం అనుకున్నట్టుగా మార్కెట్ డ్రివెన్ అంటే మార్కెట్ని పరిశీలన చేసుకొని కాటన్ వైపుకు తిరుగుతారు అనేటువంటిది మాకు ఒక సర్వేలో కానివ్వండి మాకు వచ్చినటువంటి అంచనా. మిర్చి రైతులు కాటన్ వైపుకి గత సంవత్సరం కాటన్ రైతులు మిర్చి వైపుకి మళ్ళారు. సో అక్కడ కొంత ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డ రైతులు మళ్ళీ తిరిగి కాటన్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది మన జిల్లాలో కాటన్ విస్తీర్ణం పెరగచ్చు, అట్లాగే ఇతర జిల్లాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో పెరిగినప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఇంటర్నేషనల్గా కనుక కాటన్ ధరలు కనుక పడిపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కాటన్ విస్తీర్ణాన్ని వీలైనంత మేరకు తగ్గించి కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహించే విధంగా కూడా ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఇది కాటన్ వేసుకోక ముందు నుంచి కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. బట్ ఏంటంటే మన జిల్లాలోకి వచ్చేసరికి రైతులు ఈ మూస పద్ధతిలో మన కాటన్ కానివ్వండి, చిల్లీస్ కానివ్వండి ఈ పంటలకు బాగా అలవాటు పడి ఉన్నారు. బట్ ఇప్పటికీ కూడా కొంత అయితే స్పందన వస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా మాకున్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం ఒక 13,000 హెక్టార్లలో కాటన్ బదులుగా కంది కానివ్వండి, పెసర, మిను, కొంత జూటు విత్తనానికి సంబంధించినటువంటి పంటలు కూడా రైతులు వేసుకోవటం జరిగింది. సో దాన్ని అవునండి దాన్ని ఇంకా మనం కంది వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కాటన్ వేయకుండా ఈ
ఇప్పటికి ఖాళీగా ముఖ్యంగా ఎన్ఎస్పి ప్రాంతంలో నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ప్రాంతంలో కనుక కాటను కానీ ఏ పంట వేయకుండా ఖాళీగా ఉన్నటువంటి భూములు కనుక ఉన్నట్టుగా అయితే వారు పెసర మినుముతో పాటుగా దీర్ఘకాలికంగా ఉండేటువంటి కందిని కూడా వేసుకునేదానికి అవకాశం ఉంది. ఎవరైనా రైతులు ఈ రకంగా ముందుకొస్తే వారికి 75% రాయితీ మీద విత్తనాన్ని ఇస్తాం. రెండోది ఈ రకంగా ముందుకొచ్చినటువంటి కమర్షియల్ క్రాప్స్ వేసే రైతులు, అవునండి, పంటలు కాటన్ వేసే రైతులు కాటన్ కాకుండా ప్రత్యామ్నాయ పంటలైనటువంటి మన కంది కానివ్వండి, పెసర, మినుము, అంటే మనకు అనువైనవి అవి, అంటే మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులో ఇంకా అనేక పంటలు ఉన్నాయి, బట్ మన జిల్లాకి కండిషన్స్కి అనువైనటువంటివి. సో వీటిని కనుక వేసుకున్నట్టుకైతే విత్తనాన్ని 75% రాయితీ మీద రైతులకు ఇవ్వటం జరుగుతుంది. రెండోది, ఈ రకంగా వేసినటువంటి పంటల్లో కలుపు నివారణ నిమిత్తం హెక్టార్కి 500 రూపాయల సబ్సిడీతోటి, అంటే 50% సబ్సిడీతోటి గరిష్టంగా 500 రూపాయల ప్రయోజనం రైతుకు కలిగే విధంగా కూడా కలుపు మందులు ఇస్తాం. అట్లాగే సస్యరక్షణకు సంబంధించినటువంటి మందులు, అది పురుగు మందులు కావచ్చు, తెగులు మందులు కావచ్చు, ఒక్కొక్క స్ప్రేయింగ్కి 50% సబ్సిడీ మీద హెక్టార్కి 500 రూపాయలకు మించకుండా ఉండేటట్టుగా 2 స్ప్రేయింగ్స్కి 1000 రూపాయలు, అంటే కలుపు మందులకు ఒక 500, ఈ సస్యరక్షణ మందులకు ఒక 1000 రూపాయలు, అంటే ఒక 1500 రూపాయలు ఒక హెక్టార్కి, అంటే ఎకరానికి వచ్చేసి ఒక 600 రూపాయలు ప్రయోజనాన్ని రైతులకి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇచ్చింది. తర్వాత ఈ రకంగా పండించినటువంటి ఉత్పత్తులు, అది కందులు కానీ, పెసలు కానీ, మినువులు కానీ, వాళ్ళు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి పంపి అమ్ముకునేటప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ మీద, కనిష్ట ధర పైన ఒక 200 రూపాయలని బోనస్గా కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇదంతా ఎందుకంటే ఇంత ప్రోత్సాహం ఇచ్చేది విత్తనాన్ని 70% సబ్సిడీ, పురుగు మందులకి, కలుపు మందులకి ప్లస్ బోనస్, వీటన్నిటిని ఏంటంటే ప్రతిని వీలైనంత మేరకు క్రమబద్ధీకరించి డిస్కరేజ్ ఇతర పంటల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మార్కెట్ అవునండి వస్తున్నాయి. సో ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని గమనించుకొని ఇప్పటివరకు కనుక ఇప్పటివరకు పత్తి వేసిన రైతు దాని సస్యరక్షణ గురించిన ఆలోచన చేయాలి. ఇప్పటివరకు కూడా వేయనటువంటి రైతులు కంది కానివ్వండి ఇటువంటి కనుక క్రాప్స్ వేసినట్టుగైతే ఈ ప్రోత్సాహకాలు మా మండల వ్యవసాయ అధికారుల ద్వారా వీటినన్నింటిని కూడా పొందేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ ఏడాది ఎరువులకు కానీ వీటికి కానీ ఏమైనా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారండి? సో రసాయనిక ఎరువుల విషయానికి వస్తే మనకు దాదాపుగా జిల్లా అంటే ఖరీఫ్లోకి వచ్చేసరికి సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. అయితే మనం ఖరీఫ్ సీజన్ మొదలు పెట్టే నాటికి దాదాపు 150,000 టన్నుల మెట్రిక్ టన్నుల నిల్వలు మనకు జిల్లాలో ఉన్నాయి. అదే కాకుండా మనకి క్రమంగా ప్రతి నెల కూడా రావాల్సినటువంటి వాటా ప్రకారం మనకి అంటే సప్లై ప్లాన్ ప్రకారం మనకి జిల్లాకి ఎరువులు వస్తూ ఉన్నాయి. అసలు ఎట్టి పరిస్థితులు కూడా మన జిల్లాలో ఎరువుల కొరత తలెత్తేటువంటి ప్రశ్న లేదు. అట్లాగే సీడ్ సప్లై గురించి కూడా దాదాపుగా మనకి ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏపీ సీడ్స్ పరంగా మనం ధాన్యం అట్లాగే వివిధ రకాలైనటువంటి అపరాల విత్తనాలు ఇవి మనం సరఫరా చేస్తాం. అవి మనం పుష్కలంగా కావాల్సినంత క్వాంటిటీస్ మనం ఏపీ సీడ్స్లో నిల్వ పెట్టుకున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగే ప్రైవేట్ హైబ్రిడ్స్ అంటే కాటన్ చిల్లీస్ విషయంలో అది ప్రైవేట్ కంపెనీలు అయితే ప్రైవేట్ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. వాటి డిస్ట్రిబ్యూషన్ కూడా కాటన్ అయితే కంప్లీట్ అయిపోయింది, దాదాపుగా ఎటువంటి సమస్యలు లేకుండా. అట్లాగే చిల్లీస్ కూడా ఆల్మోస్ట్ 95% వరకు కూడా కంప్లీట్ అయింది. ఇంకా చిల్లీ సోయింగ్ జరిగేది కూడా పెద్దగా లేదు. కాబట్టి ఏంటంటే దాదాపుగా గత సంవత్సరాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమి లేకుండా ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది దాదాపుగా ఈ సంవత్సరం మనం కంప్లీట్ చేసుకోగలిగాం. దాదాపుగా సీడ్ కంప్లైంట్స్ కూడా 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్లో తప్పితే మనకు ఉన్నటువంటి కంప్లైంట్స్ కూడా లేవు. ఎవ్రీ ఇయర్ నార్మల్గా వచ్చాయి, పెద్దగా రావట్లేదు అండి. ఈ సంవత్సరం గ్రాడ్యువల్గా తగ్గినాయి, అంతవరకు అది కొంచెం విజిబుల్ చేంజ్ కనపడుతుంది. తర్వాత ఈ దిగుబడులు కూడా బాగా ఈసారి ఎట్లా ఉన్నాయి, అంచనా ఎట్లా వేస్తున్నారు మీరు? దిగుబడి అంచనా అంటేనండి ఇప్పుడు మనం గత సంవత్సరం దిగుబడులతోటి కనుక మనం కంపేర్ చేసుకుంటే పోయిన సంవత్సరం నాకు తెలిసి బెస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్. సో ఎందుకంటే వరిలో తీసుకుంటే సగటు దిగుబడులు, జిల్లా సగటు దిగుబడులు ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకి ఎప్పుడు కూడా ఆ రాష్ట్రం మొత్తం మీద మొదటి స్థానంలో ఉండేది. మొట్టమొదటిసారి గుంటూరు ఖరీఫ్లో వరి దిగుబడిలో రాష్ట్రంలోనూ దేశంలో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది.
సో సగటు దిగుబడి 37 బస్తాలు. అంటే చాలామంది రైతులు మాకు 40 బస్తాలు 45 బస్తాలు 50 బస్తాలు పండిన రైతులు కూడా మనం చూస్తాం. కానీ ఏంటంటే సగటు అనేది జనరల్గా ఖరీఫ్లో 30, 32, 33 బస్తాలు మించి ఎప్పుడు కూడా సగటు అనేది రాదు. కానీ ఏంటంటే గత సంవత్సరం మనకు దాదాపు 37 బస్తాల సగటు దిగుబడి వచ్చింది. సో అది కొన్ని వేల క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ల ద్వారా వచ్చింది కాబట్టి అది కరెక్ట్ ఫిగర్. అది మనం నేషనల్ హైయెస్ట్ మనం రికార్డు చేయగలిగాం. సో ఈ సంవత్సరం మా టార్గెట్ కూడా ఏంటంటే అంతకి కూడా మించి సగటు దిగుబడి పెంచాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తా ఉన్నాం. వాతావరణ పరిస్థితులు కూడా అవును. గత సంవత్సరం పరిస్థితులను కనుక మనం విశ్లేషణ చేసుకుంటే మొట్టమొదటిది మీరు అన్నట్టుగా వాతావరణ పరిస్థితులు చక్కగా అనుకూలంగా ఉన్నాయి, మొదటిది. రెండోది ఏంటంటే నీటి యాజమాన్యం ప్రధానమైనటువంటిది. వరిలో మనం నీటి యాజమాన్యం సరిగా లేకపోవడంతో దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. సో రైతులకి ఏంటంటే ఆతృత కొద్దీ మనం ఎక్కువ నీటిని మనం ఎప్పుడు నీటిని నిలవ పెడతా ఉంటారు. కానీ అంటే మనం శాస్త్రపరంగా అనేక సార్లు చెప్తూ ఉంటాం, అంటే నీటిని నిలవ పెట్టకుండా అవసరమైన మేరకు వాడటం, మధ్య మధ్యలో నీటి మొత్తాన్ని కూడా తీసేసి ఆరబెట్టినట్టుగైతే దిగుబడులు పెరుగుతాయి అనేది శాస్త్రపరంగా ఏనాడో నిరూపించినటువంటి అంశం. కానీ రైతులు ఏంటంటే కొంచెం ఆతృత కొద్ది ఎప్పుడు కూడా వరి అంటే నీటిని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గత సంవత్సరం ఏంటంటే కొంచెం నీటి ఎద్దడి అంటే రావటం, మధ్యలో ఏంటంటే పట్టిసేవ నుంచే సపోర్ట్ తీసుకోవటం. సో దీంతో ఏంటంటే శాస్త్రీయంగా నీటి యాజమాన్యం ఎలా చేయాలో అలా చేయగలిగాం. సో దానివల్ల ఏంటంటే మ్యాక్సిమం దిగుబడులు అంటే గరిష్టమైనటువంటి దిగుబడులు వచ్చినాయి. సో ఆ అనుభవాన్ని ఈ సంవత్సరం కూడా మేము ఉపయోగించి మంచి దిగుబడులు సాధించేదానికి రైతులకు కావాల్సినటువంటి సలహాలు సహకారాన్ని మేము అందిస్తాం. ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, నీటి యాజమాన్య పద్ధతులతో పాటు మనం సస్యరక్షణ పద్ధతుల మీద వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వటం, ఇవి కూడా ఇవన్నీ కూడా అవి కొనసాగిస్తాం. అట్లాగే కాటన్లోకి వచ్చేసరికి గత సంవత్సరం అంటే అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే అంతకుముందు సంవత్సరం సగటు దిగుబడి 4.5 క్వింటాళ్ళు ఎకరానికి ఉంటే గత సంవత్సరం దాదాపుగా 10 క్వింటాళ్ళ వరకు కూడా సగటు దిగుబడి వచ్చింది. అవునండి. సో దానికి కూడా సరే సస్యరక్షణ చర్యలు, సలహాలు, రైతులు పాటించేటువంటి యాజమాన్యాలతో పాటుగా మీరు అన్నట్టుగా అక్కడ కూడా ప్రకృతి సహకారం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా సెప్టెంబర్ నెల ఆఖరిలో విపరీతమైన వర్షాలు కురిసినాయి పోయిన సంవత్సరం. అది కూడా వర్షాలు కూడా ఏంటంటే వర్షాలు తక్కువగా కురిసేటువంటి ప్రాంతాలు, ఉదాహరణకు తీసుకుంటే మనకు దుర్గి, పల్నాడు ప్రాంతంలో జనరల్గా వర్షాలు తక్కువగా ఉంటాయి. అక్కడ మంచి వర్షాలు కురిసినాయి. దానివల్ల ఏంటంటే సగటు దిగుబడులు మంచిగా వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా అటువంటి దిగుబడులు, ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు పత్తి మీద ఎక్కువగా ఆశతో ఉన్నారు కాబట్టి సో అటువంటి మంచి పరిస్థితులు రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఇప్పటి నుంచే మేము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మేము రెగ్యులర్గా కాంటాక్ట్లో పెట్టుకున్నాం. సో ఎందుకంటే విస్తీర్ణం పెరిగేటానికి అవకాశం ఉంది, మంచి దిగుబడులు సాధించాలా. సో గత సంవత్సరం రైతులకి చిల్లీస్లో వచ్చినటువంటి చేదు అనుభవం ఈ సంవత్సరం రాకుండా, కాటన్లో రాకుండా ఉండాలి అంటే ముందు నుండే మేము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కాంటాక్ట్ చేస్తాను. రెగ్యులర్గా ప్రతి వీక్లీ వాళ్ళకి కావాల్సినటువంటి డేటా ఇచ్చి వీలైనంత ఎర్లీగా కాటన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కడ అవసరం అవుతాయో అక్కడ మన జిల్లా కలెక్టర్ గారు అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు సలహా తీసుకొని అవసరమైన చోటల్లో కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సలహాతోటి వాటిని ఏర్పాటు చేసి మొదటి నుండే ఈ కాటన్ ప్రైసెస్ని స్టెబిలైజ్ చేసే విధంగా కావాల్సినటువంటి చర్యలు కూడా ఇప్పుడే మొదలుపెట్టాం. రెగ్యులర్గా మేము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మేము టచ్లో ఉండి అది కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ సమస్య రైతులకి రాకూడదనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా సాంప్రదాయ పద్ధతులు ఎన్ని అవలంబిస్తున్నా కానీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటున్నారు, లేకపోతే ప్రయోజనం ఉండదు కదా. అవునండి. సో అట్లాగే ఇప్పుడు మనకి కాటన్ ఒకటి మనకి వరి తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి పంట. ముఖ్యంగా ఈ సంవత్సరం కాటన్ మీద ఎక్కువ రైతులు డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో గత కొన్ని సంవత్సరాలుగా కాటన్ పంటని సవాలు చేస్తున్నటువంటి పింక్ బోలోమ్ అంటే గులాబీ రంగు పురుగు అనేటువంటి దాన్ని గత సంవత్సరం మన జిల్లాలో సమర్థవంతంగా ఎదుర్కొనేదానికి మనం చాలా కృషి చేస్తున్నాం. రైతులు ముఖ్యంగా, అట్లాగే శాస్త్రవేత్తలు, మా శాఖ అధికారులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికి సహాయపడ్డాయి. అయితే ఈ సంవత్సరం పత్తి పంట
ప్రధానమైనటువంటి పంటగా రైతుకి ఆదాయాన్ని ఇవ్వాల్సినటువంటి పంట కాబట్టి ఆ చర్యల్ని ఈ సంవత్సరం కూడా మేము కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పింక్ బోల్వర్మ్ అంటే ఈ గులాబీ రంగు పురుగు అనేది కొన్ని రాష్ట్రాల్లో పత్తి పంటను కనుమరుగు అయ్యే విధంగా చేసినాయి. అంటే ఎక్కడ కనిపించకుండా, ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, ఈవెన్ ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా పత్తి పంటను వేసేదానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి, భయపడిపోయేటువంటి పరిస్థితులు. ఇప్పటికే మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పురుగు ఉనికి కనిపించింది. ఉధృతంగా లేకపోయినప్పటికీ కూడా ఉనికి కనిపించింది. సో మన జిల్లాలో ప్రస్తుతానికైతే దాని ఉనికి ఇంకా చూడలేదు. కారణం ఏంటంటే మనం పంటను లేతగా వేసాం. సమ్మర్ అండి, సమ్మర్ కాటన్ వేసిన దగ్గర ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అది మేము ముందుగానే గుర్తించి గత సంవత్సరం కూడా సమ్మర్లో కాటన్ వేయకుండా రైతుల్ని ప్రోత్సాహం చేసి వారిని చైతన్యం చేసి పోయిన సంవత్సరం కాటన్ సమ్మర్లో వేయనీయలేదు. ఈ సంవత్సరం కూడా సమ్మర్లో మన జిల్లాలో కాటన్ వేయకుండా చేసాం. సో రెండోది ఏంటంటే సీడ్ కంపెనీలని, సీడ్ డీలర్స్ని కూడా అనేక సార్లు మీటింగ్ పెట్టి వాళ్ళని దాదాపుగా బెదిరించినంత పనిచేసి విత్తనాలు పొజిషన్ చేయకుండా కూడా చేసాం. కారణం ఏంటంటే విత్తనాలు ఎప్పుడైతే మార్కెట్లో ఉంటాయో రైతులు కొంచెం టెంప్ట్ అయ్యి కాటన్ వేస్తారు, వారు నష్టపోతారు. తర్వాత రెగ్యులర్గా వేసేటువంటి కాటన్ రైతులు కూడా నష్టపోతారు అనేటువంటి ఉద్దేశంతో. దీని ద్వారా సంక్రమిస్తుంటుందండి, ఇది విత్తనాల ద్వారా కూడా వస్తుంటుంది? ఇది విత్తనం ద్వారా కాదండి, ఇది ఏంటంటే మామూలుగా పంట మీద వచ్చేటువంటి పురుగే. కానీ కాటన్ పంట మనకి దాదాపుగా ఏంటంటే జూలై నుంచి డిసెంబరు, ఇంకా బాగా ఎక్స్టెండ్ అయితే జనవరి ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది. అంటే ఫిబ్రవరి నుండి మళ్ళీ జూన్ వరకు కాటన్ ఎక్కడ కూడా ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ సమ్మర్ కాటన్ అని కనుక ఈ మధ్యకాలంలో వేస్తారు, మార్చిలో వేస్తారు, అంటే ఏంటంటే ఈ పురుగుకి జనవరిలో అంతమైనటువంటి ఈ పంట మళ్ళీ మార్చిలో కొత్త పంట వేసేసరికి ఈ పురుగు అంతా కూడా ఏంటంటే అప్పటి వరకు నిద్ర దశలో ఉండి జీవం పోసుకొని మళ్ళీ మార్చిలో వేసినటువంటి పంట మీదకి వెళ్తుంది. ఈ మార్చిలో వేసినటువంటి పంట దాదాపు సెప్టెంబర్ వరకు ఉంటుంది కాబట్టి దాని మీద నివాసం చేసి రెగ్యులర్గా వేసినటువంటి జూలై పంట మీదకి వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఆ పురుగుకి కావాల్సినటువంటి ఆహారం సంవత్సరం అంతా కూడా లభించేదానికి అవకాశం ఉంటుంది సమ్మర్ కాటన్ వేసినప్పుడు. అవునండి, గాలి ద్వారా వస్తుంది. ఎప్పుడైతే మనం సమ్మర్లో ఈ పంటను వేయకుండా మనం నిరోధించగలుగుతామో, చాలా గ్యాప్ రావడంతో ఏంటంటే జూలైలో వేసేటువంటి పంట మీద దీని ఉనికి బాగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది, ఉధృతి లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ సూత్రాన్ని మేము రైతుల్లోకి చాలా రకాలుగా పోస్టర్లు, ఫ్యాంప్లెట్లు, ప్రెస్ ద్వారా రకరకాల పద్ధతుల ద్వారా మేము రైతుల్లోకి తీసుకెళ్ళగలిగాం. చాలామంది రైతులు కన్విన్స్ అయ్యి ఈ సమ్మర్లో పత్తి పంట వేయకుండా ఉండేదానికి ఇష్టపడ్డారు. గత సంవత్సరం వేయలేదు, ఈ సంవత్సరం కూడా వేయలేదు. కానీ ఏంటంటే కొంతమంది డీలర్లు కానీ కంపెనీ వారు కానీ వారికి మార్కెట్ కోల్పోకుండా ఉండటం కొరకు ఏదో సీడ్ పొజిషన్ చేస్తూ ఉంటే వారి మీద కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు విధించి కూడా ఆ ప్రాంతంలో ఎక్కడైతే సమ్మర్ కాటన్ వేస్తారో, ముఖ్యంగా మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కాటన్ సీడ్ లేకుండా ఉండేదానికి మాకున్నటువంటి చట్టాన్ని ఉపయోగించి సీడ్ లేకుండా చేసాం. దానివల్ల ఏంటంటే రైతులు కూడా డిస్కరేజ్, అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. సో రైతులు కూడా కొంతమంది ఏంటంటే షాపుల దగ్గర నుంచి కూడా నాకే ప్రత్యేకించి ఫోన్లు కూడా చేశారు, మీరు మాకు నష్టం చేస్తూ ఉన్నారు, విత్తనం అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నారంటే వారికి నేను స్వయంగా ఫోన్ ఎందుకు మేము ఇట్లా చేస్తున్నాం అనేటువంటిది వారికి కన్విన్స్ చేసి చెప్పడం జరిగింది. వారు కన్విన్స్ అయ్యారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పటి వరకు కూడా జిల్లాలోకి ఆ పురుగు ఎంటర్ కాలేదు. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే విస్తారంగా మనం పత్తి వేసాం కాబట్టి ఏ క్షణానైనా కానీ అది వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే రైతుల్ని సమాయత్తం చేయటం, ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పురుగు దాదాపుగా 60 రోజులు పత్తి పంట వేసి 60-70 రోజుల తర్వాత ఈ పురుగు ఉనికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము రైతుల సమాయత్తం చేసేటువంటి పనిలో ఉన్నాం. అట్లాగే ఈ పురుగుని ఈ నిఘా ఉంచడానికి మనం లింగాకర్షక బుట్టలు అటువంటి ఫెరమోన్ ట్రాప్స్ అనేటువంటివి, సో అవి గత సంవత్సరం 90% సబ్సిడీ మీద 2,47,000 లింగాకర్షక బుట్టల్ని గత సంవత్సరం రైతులకు అందజేయటం జరిగింది. సో ఈ సంవత్సరం 9 లక్షల వరకు కూడా పంపిణీ చేయడానికి అవసరమైనటువంటి ప్రపోజల్స్ నేను ప్రభుత్వానికి సమర్పించున్నాను. దాదాపుగా వారు దానికి అంగీకరించి ఒక వారం 10 రోజుల్లో దాని మీద మనకు ఒక నిర్ణయం వచ్చేదానికి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా
ఉత్పత్తి పెంచడానికి, రైతు ఆదాయం పెంచడానికి ఎటువంటి చర్యలు అవసరమైనా కానీ మా దగ్గర నుంచి ప్రపోజల్స్ వెళ్తే కాదనకుండా వాటిని శాంక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అవి కూడా వస్తాయి. కాబట్టి వాటిని కూడా మేము రైతులందరికీ కూడా ఒక్కసారి అటాక్ అయిన తర్వాత ప్రయోజనం ఉంటుందా సార్? ఇది ఉండదండి. అందుకని ముందుగానే, ఎందుకంటే నా అంచనా ప్రకారం ఏంటంటే ఇది అటాక్ అవ్వడానికి ఇంకా 20-25 రోజులు, దాదాపు నెల రోజుల సమయం ఉంది. అందుకని ఏంటంటే ఒక 10 డేస్లోనే కనుక మనం ఈ ఫెరోమోన్ ట్రాప్స్ని కనుక ముందుగానే లింగాకర్షక బుట్టల్ని ఎకరానికి 4 చొప్పున కనుక మనం పెట్టుకోగలిగితే ఆ పురుగు ఉధృతి ఎక్కడ ఉన్నది ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటుంది. లేకపోతే ఏంటంటే పొలం అంతా తిరిగి చూసినా కానీ ఆ పురుగు ఎక్కడుంది ఏంటనేది రైతు స్థాయిలో కూడా గుర్తించడం కష్టం అవుతుంది. కానీ ఈ లింగాకర్షక బుట్టలు ఉన్నట్టుగా అయితే ఈ రైతు ఈ 4 బుట్టల దగ్గరికి ప్రతిరోజు ఒకసారి కనుక అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి చూసుకుంటే అసలు పురుగు ఉధృతి ఉన్నదా లేదా అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి బుట్టలో కనుక రోజుకి ఒక 8 రెక్కల పురుగులు చొప్పున కనుక వరుసగా 3 రోజుల పాటు కనుక అందులో పడతా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఉధృతి పెరుగుతుంది. రైతులు దానికి అవసరమైనటువంటి సస్యరక్షణ చర్యలు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, అప్పటికి ఏది అవసరం అయితే అది శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఏది అవసరమైతే అది చేయాలనేటువంటిది ఒక అలర్ట్ లాంటిది, ఒక సంకేతం లాంటిది ఇస్తూ ఉంటుంది. కాబట్టి సో దానికి రైతులు అలర్ట్ అయిపోయి చేయాల్సినటువంటి చర్యలు చేస్తారు. గత సంవత్సరం కూడా ఇవే జరిగినాయి. పురుగు రాలేదనేటువంటిది కాదు, నేను కొన్ని గ్రీన్ బోల్స్ అంటే పచ్చికాయల శాంపిల్స్ నేను నాగపూర్ కూడా పంపించున్నాను. సో అందులో ఇన్ఫెస్టేషన్ అంటే ఈ పురుగు ఉధృతి ఉంది, చాలా ఉంది. కానీ ఆ ఉధృతి ఈ దిగుబడుల మీద ప్రభావం చూపకుండా ఉండే విధంగా డిపార్ట్మెంట్ కానివ్వండి, శాస్త్రవేత్తలు, రైతులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకని ఆ పురుగు ఉధృతి వచ్చినప్పటికీ కూడా అధిక దిగుబడులు మనం తీసుకోగలిగాం. అవునండి. అప్పుడు ఆ స్టేజ్ వచ్చినప్పుడు పెస్టిసైడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు ఏంటంటే మనం వేప నూనె కానివ్వండి అట్లా గుడ్డు పెట్టకుండా, అది రెక్కల పురుగు గుడ్డు పెట్టకుండా తీసుకోవాల్సినటువంటి అంటే వాటిని దగ్గరకు రానియకుండా ఆ వాసనకి దూరంగా నెట్టేసేటువంటి పురుగుల మందుల వాడకాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, ఇది వేప సంబంధమైనటువంటి. అట్లా కాకుండా ఒక స్థాయి ఉధృతి పెరిగిందనుకోండి, అక్కడ ఏంటంటే ఇంకా ఇటువంటి చిన్న మందుల ప్రయోజనం ఉండదు. అప్పుడు ఏంటంటే మనం సిఫారసు చేసినటువంటి కొన్ని పెద్ద మందులు పెస్టిసైడ్స్ని వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనం పెస్టిసైడ్స్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి అయినప్పుడు వాటిని చివరి ఆయుధంగా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాటిని మనం ఉపయోగించే విధంగా రైతులకు కావాల్సినటువంటి సలహాలు ఇచ్చి వాటిని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఉత్పత్తి మీద ప్రభావితం చేసేటువంటిది కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. ఇప్పటికే నేను 2 సార్లు 2 రకాల పోస్టర్స్ని కూడా గ్రామాల్లోకి మే నెల నుంచి మేము పంపించడం జరిగింది. ప్రముఖమైనటువంటి ప్రదేశాలు వాటిని మా స్టాఫ్ అంటించారు. అట్లాగే కొన్ని లక్షల సంఖ్యలో ప్యాంప్లెట్స్ పంపించున్నాం, ప్రెస్ నోట్స్ ఇస్తూ ఉన్నాం. సో ఈ రకమైనటువంటి మాస్ మీడియా ద్వారా కూడా రైతులకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రైతులు గత సంవత్సరం స్పందించిన విధంగానే ఈ సంవత్సరం కూడా స్పందించి సకాలంలో కనుక చర్యలు తీసుకున్నట్టుగైతే ఈ సంవత్సరం కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి చాలా రాష్ట్రాల్లో నుంచి, చాలా ఇతర జిల్లాల నుంచి కూడా మన జిల్లా వైపుకు చూసి సమస్యని ఏ రకంగా ట్యాకిల్ చేశారనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ క్రెడిట్ అనేది రైతులకు దక్కుతుంది. ఎందుకంటే చెప్పిన సలహాలని, సంప్రదింపుల్ని వారు తూచా తప్పకుండా ఉపయోగించి ఈ సంవత్సరం కూడా అటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. అంటే మెయిన్గా మీరు చేస్తుందంటే ఇప్పుడు భూసార పరీక్షలు ఒక పర్టికులర్ క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే వాళ్ళకి దానివల్ల భూసారాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవటం. రెండోది సస్యరక్షణ పద్ధతులకి మీరు ఎప్పటికప్పుడు వాళ్ళని గైడెన్స్ చేయటం. 2 కాటను ఇలాంటి వాటిని కొంచెం డిస్కరేజ్ చేస్తా, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ డ్రివెన్ క్రాప్స్ని డిస్కరేజ్ చేస్తా ఈ కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ అమలు చేయటం. ఇట్లాంటివన్నీ కూడా మీరు కొంచెం సకాలంలో ఈసారి విత్తనాల కొరత కానీ ఎరువుల కొరత కానీ రాకుండా చేయటం వల్ల లాస్ట్ ఇయర్ దిగుబడులు బాగా దేశంలోనే నెంబర్ 1 ప్రథమ స్థానంలో నిలవటం అనేది నిజంగా అది ఒక మంచి గుడ్ ఇండికేషన్. ఈ సంవత్సరం కూడా ఇక అదే వస్తుందని మీరు చేస్తూ ఉన్నారనమాట. ఓకే అండి. తర్వాత ఈ వ్యవసాయ బీమా, పంటల బీమా పథకం అయిపోయింది. ఈసారి ఎలా ఉంది ఒకటి రెస్పాన్స్? సో పంటల బీమా పథకం కూడా మనకి మొన్న జూలై 31 తోటి గడువు దాటింది. అయితే వరికి సంబంధించి బ్యాంకుల్లో కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ అంటే బ్యాంకుల్లో రుణం తీసుకునేటువంటి రైతులకి ఆగస్టు 21 వరకు కూడా గడువు ఉంది. బ్యాంకు రుణం తీసుకునేటువంటి రైతులైతే ఆగస్టు 21 వరకు కనుక రుణం తీసుకుంటే ఆ రుణంలో నుంచి ప్రీమియంని కట్ చేసుకుంటారు. కాబట్టి అది ఆగస్టు 21 వరకు తీసుకోవచ్చు. అవునండి, ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. అయితే ఏంటంటే మన జిల్లాలో ఏ జిల్లాలో లేని విధంగా చాలామంది రైతులు
ప్రీమియం కట్ చేసుకోకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నటువంటి సందర్భాలు గత సంవత్సరం జరిగినాయి. ఈ సంవత్సరం వారిని అందరికి కూడా మేము అప్పీల్ చేసాం ముందుగానే అటువంటిది చేయొద్దు. ఎందుకంటే గత సంవత్సరాల్లో వారు చేసినటువంటి చర్యని నేనైతే తప్పు పట్టుకోవట్లేదు. ఎందుకంటే ప్రీమియం రేట్లు ఎక్కువగా ఉండేవి, అట్లాగే ఈ సౌలభ్యాలు తక్కువగా ఉండేవి. కానీ గత సంవత్సరం రూపొందించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో సౌలభ్యాలు చాలా పెరిగినాయి. ప్రీమియం రేట్ను బాగా తగ్గించారు. కేవలం 2% మాత్రమే రైతు కట్టాలి, మిగతాదంతా కూడా రాష్ట్రం అట్లా కేంద్ర ప్రభుత్వాలు భరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ సదుపాయాలు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఉన్నాయి. కాబట్టి దీన్ని గమనించి ప్రతి సంవత్సరం లాగానే కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని అట్లా చేయకుండా ప్రీమియం కట్టాల్సిందిగా మేము రైతులందరినీ కూడా మన జీడీసీఎంఎస్ మీటింగ్స్లో కానివ్వండి, ఇతర ఫోరమ్స్లో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీములు కూడా గత సంవత్సరం దాదాపుగా పత్తి పంటకి 22 కోట్ల రూపాయలు, ఖరీఫ్ 2016కు సంబంధించి 22 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి అమౌంట్ సెటిల్ చేస్తున్నట్టుగా నిన్ననే నాకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సమాచారం అందింది. లాంగ్ పెండింగ్ క్లెయిమ్స్ అవునండి, గత సంవత్సరం క్లెయిమ్స్ని రైతుల ఖాతాలో వేస్తున్నట్టుగా సమాచారం అందింది. ఇప్పటికి ఒక 5 కోట్ల చిల్లర ఖాతాల్లో కూడా జమ వేశారు. మిగతాది రాబోయే 1 వీక్ 10 డేస్లో వేయటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే రైతులు చాలామంది ఈ బీమా గురించి మాట్లాడుతున్నప్పుడు మాకు గత సంవత్సరాల్లో కట్టినటువంటి సెటిల్మెంట్ కాలేదు కాబట్టి మేము ఈ సంవత్సరం ఎందుకు కట్టాలనేటువంటిది ఒక నిర్లిప్తమైనటువంటి భావంతో ఉంటా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ అనేది చాలా స్టాటిస్టిక్స్, కొన్ని చాలా లెక్కలతో కూడినటువంటిది. అయితే ప్రభుత్వం కూడా ఏంటంటే రైతులకి ఇష్టానికి భిన్నంగా ఉండేటువంటి దాన్ని టేకప్ చేయకుండా దాన్ని వేగరంగా చేసే విధంగా మన ఐటీ ఇనిషియేటివ్స్ అంటే కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా ప్రభుత్వం వినియోగించి ఈ సంవత్సరం చాలా ఎర్లీగా సెటిల్ చేసేదానికి ప్రయత్నం చేసింది. రాబోయే సంవత్సరాలు ఇది మరింత ఎర్లీగా సెటిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆగస్టు 21 వరకు ఈ ముఖ్యంగా వరి పంటకు సంబంధించి రైతులు ఈ ఎవరైతే బ్యాంకుల్లో రుణం తీసుకుంటారో వారందరూ కూడా ప్రీమియం చెల్లించాల్సింది నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం ప్రీమియం అంటూ కడితే దానికి సంబంధించినటువంటి ఆ లెక్కలన్నీ కూడా మనం ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం ద్వారా పంపిస్తాం. సో వారు సెటిల్ చేసినప్పుడు ఏంటంటే వచ్చినటువంటి సొమ్ము మనకి ఆసరాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు 21 వరకు ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకుని అయితే ఈ మొన్న 31 తోటి అయిపోయినటువంటి సమయాన్ని పొడిగించమని మన జిల్లా కలెక్టర్ వారు ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తున్నారు. ఒకవేళ కనుక ఇన్సూరెన్స్ సమయాన్ని పెంచమని చెప్పేసి వారు కోరున్నారు. ఒకవేళ కనుక అది కనుక సమయం కనుక పొడిగిస్తే అది తిరిగి మళ్ళీ రైతులకు తెలియజేస్తాం. ఆ అవకాశాన్ని కూడా మనం వినియోగించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మా హెచ్సివి ప్రేక్షకుల కోసం మంచి విలువైన సలహాలు ఇచ్చారు. ఇప్పుడు కౌలు రైతులకి వీళ్ళకి సంబంధించి కూడా సాగు ధృవీకరణ పత్రాలు ఇవి కూడా ఒకవేళ రెవెన్యూ శాఖ నుంచి కౌలు కార్డులు కనుక ఇబ్బందులు ఏమైనా వస్తే సాగు ధృవీకరణ పత్రాలు కూడా వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదిస్తే అందజేస్తూ ఉంటున్నారు. వాటి ద్వారా రుణం పొందొచ్చు అంటున్నారు. అదేవిధంగా ఎరువులు కూడా చాలినన్ని సరిపడా నిల్వలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఏ విధమైన ఆందోళన చెందలేదని చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ నెంబర్కి, ఆ కంట్రోల్ రూమ్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే సరైన గైడెన్స్ కానీ మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామంటున్నారు. వారికి ఈ సంవత్సరాలను అత్యధిక దిగుబడులు సాధించి మన జిల్లాని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు మన వ్యవసాయ అధికారుల కృషిని కూడా మనం అభినందించాలి. రైతుల సహకారంతో పాటు వాళ్ళ కృషి కూడా ఇందులో ఉందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అత్యధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం. నమస్కారం.